ఇంకా వేరేవి ఏమైతే ఉన్నాయో కొన్ని రోడ్లవి 9.5 కోట్ల జీవో ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ కంకర్ పోసి వదిలేసిన రోడ్లవి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల అది కొంచెం చేయలేకపోయినాం. ఎందుకంటే జీవో తెచ్చుకున్నా కానీ ప్రత్యేకంగా మళ్ళీ 9.5 కోట్ల సపరేట్ జీవో వచ్చింది. మన దగ్గర నిధులు ఉన్నా కానీ కాంట్రాక్టర్ చేయలేదు. కానీ ఇప్పుడు మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా అది కూడా చేస్తాం. ఇంకా మన 15 కోట్ల ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే పార్టీ జెండా ఒక్కటే వాళ్ళకి కనిపించిందో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ఇంకొకటి ఇంద్రమ్మ ఇళ్ళదైతే ఇందాక కూడా చెప్పిన ఆల్రెడీ 1వ విడత అయిపోలేదు. చాలామంది ఇంకా దాన్ని గృహప్రవేశాలే చేసుకోలేదు. అంతలోనే 2వ విడత కూడా వచ్చేసింది. అంతేగాని గత ప్రభుత్వం లెక్క ఏదో కోడిని కట్టేసి కోట శ్రీనివాసరావు గారు ఒక సినిమాలో కోడిని కట్టేస్తారు కదా, కోడిని కట్టేసి ఇగో 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 అని చూపించి మభ్యపెట్టి ఎలక్షన్స్ అయినాక అది ఇది అని చెప్పి మభ్యపెట్టుడు కాదు. ఇల్లు వచ్చినాయి, జనాలు కట్టుకున్నారు, మళ్ళీ అప్పుడే 2వ విడత వస్తుంది. అవన్నీ కూడా వాస్తవాలు అందరు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అవేం దాచిపెట్టేటివి కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా తప్పకుండా మేమే గెలుస్తున్నాం.